ఆయన మాట అంటే మాటే. మాట ఇచ్చాడంటే అస్సలు తప్పడు. ఇది నేనంటున్న మాట కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట వినిపిస్తున్న మాట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆయన సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఆయన సొంత డబ్బులతో కూడా ఇటు ఎంతమంది సహాయం అని ఆయన దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళందరికీ సహాయం చేసే ఉదార స్వభావం కలిగిన వాడు పవన్ కళ్యాణ్. ఇక ఈ నేపథ్యంలోనే మొన్న రీసెంట్ గా రాజోలులో పర్యటించినప్పుడు ఇటు కొబ్బరి రైతులు తమ ఆవేదనలు చెప్పుకున్నారు. ముఖ్యంగా ఒక ఇంటికి పెద్ద కొడుకు ఏ విధంగా అయితే అండగా ఉంటాడో అలా పెద్ద కొడుకులాగా కొబ్బరి చెట్లను చూసుకుంటాము. కానీ కొబ్బరి చెట్లు తల ముండని లేకుండా ఈ విధంగా నేల రాలిపోవడం ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా బాధగా ఉందంటూ ఇటు కొబ్బరి రైతులు తమను ఆదుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ను వేడుకున్న సందర్భాలు మనం చూసాము. ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా 45 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తానంటూ వాళ్ళకు మాట ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు కదా పవన్ కళ్యాణ్. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. 45 రోజులు కాదు కదా, 35 రోజుల్లోనే ఆ పనులకు సంబంధించి ముఖ్యంగా ఈ రాజోలు నియోజకవర్గానికి సంబంధించి శంకరగుప్తం మెయిన్ డ్రైనేజ్ ఆధునీకరణ పనుల కోసం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇక ఈ కార్యక్రమంలో వర్చువల్ గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖకు సంబంధించిన అధికారులు, అదే విధంగా రాజోలు నియోజకవర్గానికి సంబంధించిన కలెక్టర్, రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మొన్న రాజోలులో పర్యటించినప్పుడు ముఖ్యంగా ఆ రైతులతో మాట్లాడినప్పుడు అక్కడ ఈ శంకరగుప్తం డ్రైనేజ్ సమస్యల వల్ల ఎంతమంది ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, సముద్రపు నీరు రావడంతో ముఖ్యంగా కొబ్బరి చెట్లు ఇటు కోతకు వచ్చిన కొబ్బరి చెట్లు ఏ విధంగా అయితే నేల రాలిపోయి ఇటు కొబ్బరి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఏ విధంగా అయితే వాళ్ళు తమ బాధను వ్యక్తం చేశారో ఇక పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలన్నింటినీ చూసి వాటికి త్వరలోనే పరిష్కారం చూపిస్తానని కూడా మాట ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారమే కూటమి ప్రభుత్వం ఇటు ఈ పనులకు శంకుస్థాపన చేయించడానికి ఉప ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించారు. ఇక ఇటు కొబ్బరి రైతులు, అదే విధంగా రాజోలు నియోజకవర్గంలోని ప్రతి రైతులు కూడా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఆయన తమ నియోజకవర్గానికి వచ్చి ఉన్నారో ఇక అప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరికింది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ ఉన్నారని, ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి లేదంటే కూలీలకు సంబంధించి ఎవరికైనా సరే ప్రత్యేకంగా వీళ్ళు వాళ్ళు అని కాకుండా ఎవరికైనా సరే ఎటువంటి సమస్యలున్నా వాటిని పరిష్కరిస్తూ వాటిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటూ ఇక మనం గతంలోనే చూసుకున్నట్లయితే ఇటు మత్స్యకారులకు సంబంధించి ఉప్పాడ తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ సమస్యలు గాని, ఆ తర్వాత రైతులకు సంబంధించి గిరిజన గ్రామాల్లో ఉండే స్థానికులు వాళ్ళకు కనీస రోడ్డు వసతులు లేక వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వాటిపై ఆయన స్పందించడం, మత్స్యకారుల విషయంలో 100 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటానని వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం దానికి తగ్గట్టుగా ఆయన పని చేయడం. ఇక అంతేకాకుండా ఇటు మత్స్యకారుల విషయంలో గాని, రైతుల విషయంలో గాని, కౌలు రైతుల విషయంలో గాని, స్థానికుల విషయంలో గాని, గ్రామ పంచాయతీ విషయంలో గాని, అటవీ శాఖలలో ఉండే గిరిజనులు ఎవరైతే ఉంటారో గిరిజన గ్రామాలకు సంబంధించి గాని ప్రత్యేకంగా ఒక శాఖ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సంబంధం లేని శాఖలో అయినా సరే సమస్య ఉందంటే అక్కడికి వెళ్ళి తెలుసుకొని దానికి పరిష్కారం చూపేంత వరకు అక్కడి నుంచి కదలని మహానీయుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు శంకరగుప్తం డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేయడంతో ఇటు రాజోలు రైతులందరూ కూడా ముఖ్యంగా కొబ్బరి రైతులు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు. ఇక రానున్న రోజుల్లో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటుందని, ముఖ్యంగా రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా పవన్ కళ్యాణ్ రైతుల కోసం అండగా నిలబడతారంటూ ఇటు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.